రామకృష్ణ హరి ముకుంద మురారి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జగన్నాథ, జై జై జగన్నాథ. ఆ శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర వినండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి, అంతా మంచి జరుగుతుంది. జై శ్రీరామ్, జై జగన్నాథ, జై రామకృష్ణ హరి. కానీ రాముడు ప్రాణాలతో లేకపోతే లక్ష్మణుడు కూడా ప్రాణాలు వదిలేస్తాడు. అది చూసి సుగ్రీవుడు ఖచ్చితంగా ప్రాణాలు వదిలేస్తాడు. ప్రాణ స్నేహితుడైనటువంటి రాముడు ప్రాణాలతో లేనప్పుడు సుగ్రీవుడు ప్రాణాలతో ఎలా ఉంటాడు? సుగ్రీవుడు కూడా ప్రాణాలు వదిలేస్తాడు. సుగ్రీవుడిని చూసి అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు, పూర్తిగా వానర సేన కిష్కింద అంతా ప్రాణాలు వదిలేస్తుంది. ఈ న్యూస్ కాస్త అయోధ్యకు వెళ్తుంది. అక్కడ భరతుడు కూడా ప్రాణాలు వదిలేస్తాడు. భరతుడు ప్రాణాలు వదిలేయడం చూసి శత్రుఘ్నుడు కూడా చనిపోతాడు. అప్పుడు ఆ ముగ్గురు తల్లులు కౌశల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళు కూడా మరణిస్తారు. ఇటువంటి వాళ్ళు మరణించినప్పుడు అయోధ్య సామ్రాజ్యం ప్రాణాలతో ఎలా ఉంటుంది? అయోధ్య సామ్రాజ్యం కూడా పూర్తిగా మరణించేస్తుంది. ఇంతమంది మరణానికి కారణమయ్యే నేను, నా యొక్క కార్యసాధన చెయ్యలేనటువంటి సీతమ్మ జాడ కనుక్కుని శ్రీరాముడికి ఊరట కలిగించలేనటువంటి నేను బ్రతికి ఏం లాభం, నేను మరణిస్తాను అనుకున్నాడండి ఆంజనేయుడు. చూసారా, ఇచ్చినటువంటి సేవని నిర్వహించాలనేటువంటి పట్టుదల ఎంత ఉందో పూర్తి బాధ్యత స్వీకరించాడండి. ఒకటేమంటే, నువ్వు నాకు సర్వీస్ ఇచ్చావు, ఈ సర్వీస్ నా వల్ల కాలేదు, ఒక రకం. కానీ ఆ సర్వీస్ చెయ్యలేకపోతే ప్రాణాలు పోయేంత పని అన్నట్టు అనుకున్నాడండి మన ఆంజనేయుడు. అంటే భగవంతుడు మనకిచ్చినటువంటి సేవ మన ప్రాణంతో సమానం. మన ప్రాణాలు పోయినా కూడా ఆ సేవని నిర్వహించే చనిపోవాలి అనుకోవాలి భక్తులు. కానీ అది ఆంజనేయుడికి మనస్తత్వం. ఇంకా అంత సున్నితమైనటువంటి స్వభావం కలిగిన వాడు. తర్వాత అనిపించింది, ఆంజనేయుడు కళ్ళు చూసుకున్నాడు, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నాను? నేను కేవలం రావణాసురుడికి 8 మైళ్ళ భవనం మాత్రమే చూశాను నేను. కానీ లంకా నగరం చాలా పెద్దగా ఉంది. అయినా సీతాదేవి వనవాసంలో ఉంది కాబట్టి భవనంలో ఎందుకు ఉంటుంది? వనంలోనే ఉంటుంది కాబట్టి వనాల్లో చూస్తానని చెప్పి అశోకవనం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కనిపించిందండి సీతాదేవి. అక్కడ సీతాదేవి కనిపించింది. ఆ గంట మనం కొంత చెప్పుకున్నాం. నేను క్రొనాలజికల్ గా సీక్వెన్స్ లో చెప్పట్లేదు, ఆంజనేయుడి యొక్క లక్షణాలు మాత్రం చెప్తున్నాను. కొన్ని ఘట్టాలు గుర్తు చేసుకుని అందులో ఆంజనేయుడి లక్షణాలు చెప్తున్నాను. అక్కడ సీతాదేవిని చూశాడు, ఎలా చేరుకున్నాడో చూసుకున్నాం. తర్వాత సీతాదేవిని ఎలా చేస్తే సీతాదేవి ఓదార్పును పొందుతుందని ఆలోచించి ముందుగా రామకథ చెప్పాడు, రామనామం చెప్పించాడు. తర్వాత సీతాదేవికి నమ్మకాన్ని గడించాడు, సీతాదేవికి ఉంగరాన్ని చూపించాడు. ఆ తర్వాత పని అయిపోలేదు, రాముడి గురించి 4 మాటలు చెప్పాలి. అప్పుడే సీతాదేవి పూర్తిగా ఓదార్పు పొందుతుంది అని చెప్పి ఆంజనేయుడు రాముడి యొక్క కథని చక్కగా వర్ణించి చెప్పాడు. ఒకటండి, రాముడి కథ అయినా కృష్ణుడి కథ అయినా ఎంతో తీయగా ఉంటుంది, మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కానీ తీయటి ఆ రామలీలలు, కృష్ణలీలలు మనసులో రాముడి పట్ల, కృష్ణుడి పట్ల పూర్తిగా భక్తి ఉండినటువంటి ఒక వ్యక్తి చెప్తే అప్పుడు ఆ లీలలో తీయదనం ఇంకా పెరుగుతుందండి. ఎవరో ప్రొఫెషనల్ స్పీకర్ చెప్పడం వేరు, భగవంతుడి పట్ల భక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పడం వేరు. ఇప్పుడు మామిడి పండు తీయగానే ఉంటుంది, కానీ దాని చిలుక కనుక కొరికింది అనుకోండి, దాని యొక్క తీయదనం పెరుగుతుంది. అలాగే భగవంతుడి లీలలు తీయగానే ఉంటాయి, కానీ భగవంతుడి మీద ప్రేమ ఉన్నటువంటి ఒక భక్తుడు ఆ లీలల్ని వర్ణిస్తే ఆ లీలల్లో ఉన్నటువంటి తీపి ఇంకా పెరిగిపోతుందండి. రాముడికి ఆంజనేయుడి కన్నా భక్తుడు ఎవరున్నారు చెప్పండి? అంత మహాభక్తుడు శ్రీరాముడి యొక్క గుణగణాలని, లీలల్ని కీర్తిస్తుంటే సీతమ్మదేవి శ్రవణం చేస్తుందండి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి సీతమ్మ అంటే. ఆవిడ శ్రవణం చేస్తుంది. ఆవిడ ఎదురుగా కీర్తనం చేసినటువంటి మహాభక్తులు ఎవరు? ఆంజనేయుడు. అంటే రామకథ ద్వారా రాముడి విరహంలో ఉన్నటువంటి సీత ఓదార్పుని పొందింది.
మనం అర్థం చేసుకుంటే మనం కూడా భగవంతుడి నుంచి విరహంలోనే ఉన్నామండి. ఈ ప్రపంచంలో ఈ 3 రకాల తాపత్రయాల్ని అనుభవిస్తూ మనం కూడా భగవంతుడి పట్ల విరహంలోనే ఉన్నాం. ఆ విరహ వేదన నుంచి బయటపడాలి అంటే శ్రవణం చేయాలి. మనం భగవంతుడి యొక్క లీలల్ని వినాలి, ఆయన యొక్క నామస్మరణ చెయ్యాలి, లీలాస్మరణ చెయ్యాలి, లీలా కీర్తన చెయ్యాలి, లీలా శ్రవణం చెయ్యాలి. అప్పుడే ఆ విరహం నుంచి కాస్త బయటపడాలి. శ్రవణం అనేది కేవలం సాధక భక్తులు చేసే పని మాత్రమే కాదండి. సాక్షాత్తు సీతమ్మే శ్రవణం చేస్తుంది. రామకథా శ్రవణం ఆంజనేయుడి నుంచి. సాక్షాత్తు రాముడే చేశాడండి రామాయణ శ్రవణం లవకుశం నుంచి. అది రామకథకు ఉన్నటువంటి గొప్పతనం. అది ఒక భక్తుడు, మహాభక్తుడు ఆంజనేయుడు అంతటి వాడు రామకథ చెప్తుంటే సీతాదేవి ఆ కథలో పూర్తిగా నిమగ్నం అయిపోయింది. అంటే ఎవరికి ఎలా ఓదార్పునివ్వాలో ఆంజనేయుడికి తెలుసు, ఎవరిని ఎలా ఓదార్చాలో, ఎటువంటి మాటలు చెప్తే, ఎటువంటి లీలలు చెప్తే భక్తులు భగవంతుని పట్ల ఉన్నటువంటి ఆ విరహ బాధ నుంచి బయటపడతారు ఆంజనేయుడికి తెలుసు. మనం కూడా ఆంజనేయుడి అడుగుజాడల్లో నడుస్తూ ఇతర భక్తులకి ఓదార్పుని, ఊరటని, భరోసాని ఇవ్వడానికి చూడాలి కానీ వారిని నిరుత్సాహపడడానికి కాదండి, వారిని నిర్లక్ష్యం చేయడానికి చూడకూడదు. మనకి ఇంకొక భక్తుడికి చేయూతనిచ్చే శక్తి ఉన్నప్పుడు, ఆ శక్తి భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు వారిని నిర్లక్ష్యం చేయడం తప్ప భక్తుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. భక్తుల్ని నిర్లక్ష్యం చేశామంటే భగవంతుడి మనసును మొక్కుతుంది. అంటే వారి బాగోగులు చూసుకునే శక్తి మీకు లేకపోతే అది వేరే విషయం. కానీ వారి బాగోగులు చూసుకునే శక్తి మీలో ఉన్నా కూడా వారిని మీరు నిర్లక్ష్యం చేయడం అనేది అది వైష్ణవ లక్షణం కాదు. మీ పనుల్లో మీరు నిమగ్నం అయిపోయి ఈ పని ఆ పని అంటే అది కొంచెం ఇట్స్ నాట్ ది బెస్ట్. మరి అంతకన్నా గడి చెప్పలేదు నేను. నిర్లక్ష్యం చేయడం. ఆంజనేయుడు ఎన్ని పెద్ద పెద్ద కార్యాలు చేసినా కూడా కొంతమంది అంటుంటారు, నేను యాక్షన్ మోడ్లో ఉంటే వాళ్ళకి అటెన్షన్ ఇవ్వడం నా వల్ల కాదు. మీతో కూర్చుని ఓదార్చి బాబు ఎలా ఉన్నావు, ఎలా ఉంది, నా మనసు ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పిన శక్తి నా వల్లే కాదు, యాక్షన్ ఉంటే చెప్పు. కానీ కొంతమంది ఉంటారు మంచిదే, అలా కూడా చేయొచ్చు. కానీ ఆంజనేయుడు ఆయనలో చాలా పెద్ద కాంబినేషన్ ఉందండి. ఎదుటివారి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, మనోభావాన్ని అర్థం చేసుకుని ఓదార్పు ఇవ్వడం కూడా ఆయనకు తెలుసు. పెద్ద పెద్ద యాక్షన్ ఓరియంటెడ్ సర్వీసెస్, పర్వతాలు నెత్తడం, పెద్ద పెద్ద కొండలు నెత్తడం, కొండరాలు నెత్తడం కూడా తెలుసు అని చేయగలరు అనమాట. యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, లెఫ్ట్ బ్రెయిన్ ఉంది, రైట్ బ్రెయిన్ ఉంది, అన్నీ ఉంది. కంప్లీట్ పర్సనాలిటీ ఆయన ఆంజనేయుడు. సరే, ఇప్పుడు సీతాదేవికి వచ్చి రాముడు ఖర్చు సీతాదేవి చక్కగా ఆనందించింది. ఇంకా 2 రోజులు ఉండొచ్చు కదా, ఇంకా రామకథ చెప్పొచ్చు కదా. నీ యొక్క సాంగత్యంలో ఆంజనేయ, నీ యొక్క సాంగత్యంలో నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహం చూశానండి, దర్శించుకున్నాను, ఆనందం. ఎంత అందంగా ఉన్నాయంటే విగ్రహాలు ఇక్కడ, సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఇప్పుడు చూడలేదండి ఇలా. సీతాదేవి ఎప్పుడు ఈ నక్కలు, తోడేళ్ళు వీళ్ళ మధ్యలోనే ఉన్నాను నేను గత 10 నెలల నుంచి. ఈ రాక్షసులు, గాడిద మొహాలు ఉన్నటువంటి రాక్షసులు, నక్కల మొహాలు, తోడేళ్ళు మొహాలు ఉన్నటువంటి రాక్షసుల మధ్యలో బ్రతుకుతున్నాను నేను. ఒక లేడీలా బ్రతుకుతున్నా వాళ్ళందరి మధ్యలో. కానీ నువ్వు వచ్చావు, కాస్త అమృతాన్ని చిరిగించావు, నీ వల్లే నాకు కాస్త ఓదార్పు కలిగింది అని చెప్పి సీతాదేవి ఎంత కృతజ్ఞత కలిగింది. చూడండి, జనరల్గా కూర్చొని క్లాస్ చెప్పడం లేదు, కానీ సీతాదేవి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆవిడకి రామకథను చెప్పడం అనేది అది ఆవిడ మనసుని ఎంత తేలిక చేసిందో మనం ఊహించలేము. అందుకే మనం జనరల్గా క్లాసులు ఇవ్వడం వేరు, కానీ ఎవరైనా భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారికి ప్రత్యేకంగా ప్రైవేట్ క్లాసు 1-to-1లో కృష్ణుడి గురించి 4 మాటలు చెప్పి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వారిని కాస్త ఓదార్చడం అనేది అది వేరే. అర్థమైంది రెండింటికి తేడా. ఎదురుగా 100 మంది, 200 మంది, 300 మంది కూర్చుంటే అక్కడ క్లాస్ అవ్వడం వేరేండి. కానీ ఒక్కడే ఉన్నారండి,
ఎదురుగా ఇంకొకరే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు, వాళ్ళకి మీరు కృష్ణ కథ చెప్తారా? చెప్పడానికి అంత ఉత్సాహం ఉంటుందా? కానీ కొన్ని పరిస్థితుల్లో ఎస్పెషల్లీ చాలా మంది కొంతమంది భక్తులు బాగా ఎమోషనల్ అయినటువంటి పరిస్థితుల్లో, వారు ఎన్నో కష్టాలు ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో మీరు 1 to 1 వారి కనుక కృష్ణ కథ కానీ రామకథ కానీ కాస్త చెప్పారనుకోండి, అప్పుడు వారి జీవితాల్లో మీరు కలిగించే ప్రభావం వేరే ఉంటుంది. అది కూడా అందుకే మనం ఈ కృష్ణ కథని కేవలం